ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నాం అంటే ఫస్ట్ అందరికి గుర్తుకొచ్చే యాప్ ఏంటంటే చాట్‌జీపీటీ అనమాట. అసలు ఈ చాట్‌జీపీటీ ఎలా మొదలైందంటే 2015లో సామ్ ఆల్ట్‌మన్, ఎలోన్ మస్క్ ఇలా కొంతమంది కలిసి ఓపెన్ ఏఐ అని ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. ఈ కంపెనీ యొక్క ఎయిమ్ ఏంటంటే ఒక ఏఐ చాట్‌బోట్‌ని తయారు చేయాలి. హ్యూమన్ బిగిన్స్‌కి ఉపయోగపడేలాగా. అలా ఫస్ట్ టైమ్ 2015లో స్టార్ట్ చేస్తే కరెక్ట్‌గా 7 ఇయర్స్‌కి అంటే 2022 నవంబర్ 30న చాట్‌జీపీటీ ఫస్ట్ వర్షన్ రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన 2 నెలల్లో 100,000,000 ఇన్‌స్టాల్స్ డౌన్‌లోడ్ చేశారు. అంటే వరల్డ్స్‌లో ఫాస్టెస్ట్ డౌన్‌లోడ్ చేసిన యాప్ లిస్ట్‌లో చేరిపోయిందనమాట చాట్‌జీపీటీ. ఇప్పుడు చాట్‌జీపీటీ 5 పాయింట్ వర్షన్స్ పైన నడుస్తుంది. సో, ప్రెజెంట్ ఇప్పుడు ఈరోజు మనం చాట్‌జీపీటీ ఎలా పనిచేస్తుంది, దాంట్లో ఏమేం ఫీచర్స్ ఉన్నాయి మొత్తం డీటెయిల్‌గా ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు ఏం చేయాలో తెలుసు కదా! వస్తున్నాడబ్బాయి వస్తున్నాడు. ఫస్ట్ ప్లే స్టోర్‌లోకొచ్చి ఈ యాప్‌నైతే ఇన్‌స్టాల్ చేసుకున్నాననమాట చాట్‌జీపీటీ. సో, ఇక్కడ చూసారు కదా 1,000,000 ప్లస్ డౌన్‌లోడ్స్ అయితే ఉన్నాయి. అంటే అర్థం చేసుకోండి ఎంతమంది ఫాలో అవుతున్నారో. అంటే మన ప్రపంచంలో 100,00,00,000 మంది ఈ యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకున్నారు. ఎప్పుడైతే మీకు యాప్ అయితే ఇన్‌స్టాల్ అయిందో ఆటోమేటిక్‌గా ఓపెన్ అయితే చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇలా అయితే ఓపెన్ అవ్వదు. లాగిన్ స్క్రీన్ అయితే ఓపెన్ అవుతది. జస్ట్ అన్ని యాప్‌లు ఎలా లాగిన్ అవుతారో దీన్ని కూడా అలాగే లాగిన్ అవ్వండి. సో, ఇది ఓపెన్ అవ్వగానే మీకు ఇలా చాట్ బోర్డ్ అయితే కనబడతదనమాట. ఇక్కడ మైక్ కనపడుతుంది కదా! దీని ద్వారా కూడా మాట్లాడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా అడుగుతాను చూడండి. ఈరోజు మా ఊర్లో వర్షం పడతదా లేదా? సో, మనం ఎప్పుడైతే మాట్లాడతామో ఆటోమేటిక్‌గా అది చూసారు కదా! మనం ఏ లాంగ్వేజ్ మాట్లాడుతున్నామో ఆ లాంగ్వేజ్‌ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్‌గా దాన్నే మార్చేసుకుంటది. చూడండి మొత్తం వెదర్ అప్డేట్ మొత్తం ఏ టు జెడ్ అన్నీ ఇస్తుందనమాట. దీంట్లో బాగా నచ్చిన ఫీచర్ ఏంటంటే నాకు సో, ఇవన్నీ నార్మల్‌గా అన్నిట్లో ఉంటాయనమాట. కెమెరా గాని, ఫైల్స్ గాని మొత్తం ఏ టు జెడ్ అన్నీ రీడ్ చేస్తది. ఇది మనం ఏదైనా ఇమేజ్ ఇస్తే ఆ ఇమేజ్ గురించి చెప్తది. ఫైల్‌ని చదువుతది. మొత్తం అన్నీ చేస్తదనమాట. స్టూడెంట్స్‌కి ఈ యాప్ అయితే చాలా పనిచేస్తది. సో, అంతకన్నా ముందు ఏం చేయాలంటే దీంట్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ ఏంటంటే ఇక్కడ మీకు యాప్స్ అని కనపడుతుంది చూసారా? ఈ యాప్స్ మీద అయితే క్లిక్ చేయండి. సో, ఈ యాప్స్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ కొన్ని యాప్స్ అయితే చూపిస్తాయనమాట. సో, ఇక్కడ చూపిస్తుంది చూసారా మీకు. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక టెస్ట్ కేస్ కోసం నేను ఏం చేశానంటే స్పాటిఫైని కనెక్ట్ చేశాననమాట. స్పాటిఫైని కనెక్ట్ చేయడం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లవలబుల్ అని ఒక యాప్ ఉంది. ఈ యాప్‌ని జస్ట్ కనెక్ట్ నొక్కితే ఆటోమేటిక్‌గా కనెక్ట్ అవుతదనమాట. అలాగే నేను స్పాటిఫైని కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ స్పాటిఫై ఎలా కనెక్ట్ చేశానంటే జస్ట్ ఇక్కడ కనెక్ట్ అని నొక్కిన తర్వాత మీ స్పాటిఫై అకౌంట్‌ని ఆటోమేటిక్‌గా కనెక్ట్ చేసుకోవాలి. సో, ఇక్కడ నేను స్టార్ట్ మీద నొక్కుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ తెలుగు సాంగ్స్ అని కొట్టాను. సో, ఇలా కొట్టగానే ఏం చేస్తదంటే ఆటోమేటిక్‌గా స్పాటిఫైకి కనెక్ట్ అయిపోద్దనమాట. స్పాటిఫైకి కనెక్ట్ అయిపోయి దాంట్లో ఉన్న సాంగ్స్ లిస్ట్ ఇలా తీస్తది. చూసారు కదా! ఇక్కడ డైరెక్ట్ మీకు స్పాటిఫై వచ్చేసింది. ఇక్కడ నుంచి జస్ట్ మీరు ప్లే చేసుకొని సాంగ్స్ అయితే వినొచ్చు. సో, ఈ ఫీచర్ అయితే నాకు చాలా నచ్చింది. అలాగే దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి. మనం ఇమేజెస్‌ని జనరేట్ చేయొచ్చు. అలాగే మన ఇమేజెస్ ఏమైనా పెడితే దాన్ని ఎడిట్ చేస్తది. అలా చాలా థింగ్స్ ఉన్నాయన్నమాట. ఈ యాప్ అయితే స్టూడెంట్స్‌కి గానీ ఎవ్వరికైనా ఉపయోగపడతది. కంప్లీట్ మొత్తం ఈ యాప్‌ని వాడడం నేర్చుకోండి. సూపర్ ఉంటదనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.